అందిన పూల కన్నా అందని పూలే అందం. దానికి అదే సాటి. కోసిమంటారా? మీకోసం ఏమైనా చేస్తాను. నో థ్యాంక్స్. మీ వరుస నాకేం నచ్చలేదు. మీ వరుస నాకు నచ్చలేదు. దయచేసి నా జోలికి రాకండి. మీ జోలికి రావడానికే నాకు ఉద్యోగం, జీతం, పచ్చమును. ఇది నా డ్యూటీ. యూసి, మన బాస్ గారు పూర్వకాలం రాజుల్లాగా చారు చక్షు. అంటే నా లాంటి ఒకళ్ళిద్దరు బటాచోర్ జీనియస్నే నమ్ముతాడు. నా కళ్ళతో చూస్తాడు, నా చెవులతో వింటాడు, నా నోటితో తింటాడు. నా వరుసలా ఉంచండి. నాకు అన్నం పెట్టి యజమాని గారి గూఢచారిగా నేను గమనించిన మీ వరుస గురించి కొన్ని నగ్న సత్యాలు చెప్పమంటారా? మీరొకరి ఇల్లాలు. పాపం మీ భర్త వెన్ను విరిగి మారుమూల పల్లెటూరులో వైద్యం పొందుతూ నరక బాధపడుతున్నాడు. ఇక్కడ మీరు ఆ డైరెక్టర్ గారికి చీమ కొడితే పాము ఖర్చునంతా అప్సెట్ అయిపోతున్నారు. అవునా? ఆయన కూడా మీ రక్షణ కోసం ప్రాణాలిచ్చేట్టు దాఖరాలున్నాయి. ప్రస్తుతం ఆయన ఒక పరపురుషుడు, మీరొక పరస్త్రీ. అందువల్ల మీరిద్దరూ చేసే శృంగారాన్ని కిటన్ వాళ్ళు, మీ శత్రువులు, వ్యభిచారం అంటారు. కానీ నేను తొందరపడి అలా అన్నను, నా రహస్య రిపోర్ట్లో రాయను. రాస్తే రేపు 10:30 కల్లా డిస్మిసల్ ఆర్డర్స్ వచ్చేస్తాయి. కానీ తొందరపడి నేను అపకారం చేయను. నా మాట కటువుగాని మనసు వెన్న. రాత్రి 10:30కు వస్తాను. నీ సంజాయిషి శ్రద్ధగా వింటాను. ఇద్దరం చర్చలు జరుపుకుందాం. ఆ తర్వాతే నా రిపోర్టు. బాయ్. నా గురించి మీరేం భయపడక్కర్లే. డాన్సే కాదు, కరాటే కూడా వచ్చు. తీసుంది. విప్పబోయే చీర కట్టుకోనేలరా విశ్వదాభిరామ వినురవేమ అని రెడీగా కూర్చున్నావా? అందులో కొంత శృంగారం ఉంది. ఒలిచిన అట్టిపండికి, ఒలుచుకు తినే అట్టిపండికి తేడా లేదు. అక్కగారు, ఎప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయలేదు. వస్తేనే పగటికల్లా అనుకున్నాను. ఇంకెప్పుడు చేయను. క్షమించండి. నేను వెళ్ళిపోతానండి. ఇప్పుడు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. దింపడానికి డ్రైవర్లు కూడా లేరమ్మా. పర్వాలేదు, దేవుడున్నాడు. క్షమించండి. అబ్బా, ఎవరది? మనిషి వచ్చేలాగా ఏమిటా బాధనం? నువ్వా తల్లి? ఏమిటి అపరాత్రి వేళ? ఆయన పడుకున్నారా? లేడుగా. ఆ ఢాణి వచ్చి ఎగరేసిపోయిందిగా. ఆవిడే మీ పాలిట యువరాణి గారు. కానీ విని ఎరుగో అమ్మ ఈ విడ్డూరం. సినిమాకి వెళ్ళారా? సినిమాకా నా బొంద. వాళ్ళ తోటలో కృష్ణమెస్సి పార్టీ ఉందటగా, దానికి లాక్కుపోయింది. సాయంత్రం నుంచి ఒకటే జాతర. ఓ ఆటల పాటల, తైతక్కల, కేకల, పెడబొబ్బల.
అందుకే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. మరిద్దరికి మొగుడు పెళ్ళాలేరు, మనం పెళ్ళాడేస్తే అక్కడ అమెరికా అల్లుడు ఇల్లరికం రాను అంటే వీడు బూరెల గంపలో పడ్డట్టే. కోటీశ్వరుడి అల్లుడు. గుడ్ నైట్. కాదు, మారలెస్ నైట్. థ్యాంక్ యూ కేకే, థ్యాంక్ యూ. మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. యారని సాగరిస్తే తాళం తప్పుతోంది. మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. తాళం తప్పితే మా డాన్సింగ్ అంటే నన్ను చంపేస్తుంది కేకే. డాన్సింగ్ అంటే తాళంలోనే కాదు, ఎందులో తప్పినా చంపేస్తుంది. స్ట్రిక్ట్ వెరీ. 1 మినిట్. లోపలికి పిలిచి పాపం నాకు కాస్త టీ ఇవ్వకూడదా కేకే? అమ్మో, కూడదు. కూడదంటే కూడదు. అసలు నీకు గుడ్ నైట్. పద పద. అరే, స్నో ఇస్ ఫాలింగ్. మరే దాన్నే తెలుగులో వర్షం అని అంటారు. పద పద పద. నా గడుగు నువ్వు, నీ గడుగు నేను. మా గడుగు మామ ఎప్పుడిస్తా? నా గడుగు నువ్వు, అరే కమా. నీ గడుగు నేను. గుడ్ నైట్ కేకే. మార్వెలస్ నైట్. బై బై. పెద్దవాళ్ళు నిద్రపోతున్నారు. తలుపు కొట్టలేను, అరవలేను. బయటికి రా. నువ్వు తలుపు గడియ వేసుకోలేదు, జారబడి ఉన్నావు. నా మాటలు వింటున్నావు. నువ్వేం చూసావో ఏం విన్నావో తెలియదు కానీ నువ్వేమనుకుంటున్నావో తెలుస్తుంది. అది తప్పు. ఇటొస్తే చెప్పగలను. అసలు జరిగిందేమిటో తెలుసుకోకుండా కోపం తెచ్చుకోవడం తప్పు. ఆ కోపం కొద్దీ ఎదుటి వాళ్ళని సాధించడం చాలా పెద్ద తప్పు. నీకు ఇది తగదు. ఎస్, ప్లీజ్ కమ్అట్. మీరేం చెప్పద్దు. చెప్పినా నేను విన్నా నమ్మను. పెద్దవాళ్ళు నిద్రపోతున్నారు. అబద్ధాల సోది చెప్పి గొడవ చేయకండి. మీరేం తప్పు చేయలేదు. మీకు నచ్చిన దారిలో మీరు పెడుతున్నారు. అంచేత నా దారి నాది. గుడ్ బై.